It is visible. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారంట. ఒక చర్చిని రిఫార్మ్ చేద్దామని ఆయన వెళ్ళాడు. ఎంత ప్రయత్నం చేసినా కానీ కొన్ని సంవత్సరాలు చాలా ప్రయాసపడ్డాడు. ఎంత ప్రయాసపడినా అసలు ఏమి రిఫార్మ్ తీసుకొని రాలేకపోయాడు. ప్రజలు కూడా సంఘానికి రావట్లేదు, వాళ్ళ జీవితాల్లో మార్పు లేదనమాట. ఆయన ఆలోచిస్తూ ఒక చిన్న ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి చిన్న ప్రయత్నానికి ఆయన ట్రై చేశాడు. అదేంటంటే లోకల్ న్యూస్ పేపర్ లో అనౌన్స్మెంట్ చేశాడంట, చర్చ్ ఇస్ డెడ్, సంఘం చనిపోయింది, అలాంటి రోజున అంతిమ క్రియలు జరుగుతున్నాయి సంఘానికి, చర్చ్ ఇస్ డెడ్, అంతిమ క్రియలు జరుగుతున్నాయి, ఫ్యూనరల్ ప్రోగ్రామ్ జరగబోతుంది, అందరూ రావచ్చు అని గొప్ప ఇన్విటేషన్ ఇచ్చాడట. ఆ ఇన్విటేషన్ చూసి సంఘం చనిపోవటం ఏంటి, సంఘానికి ఫ్యూనరల్ ప్రోగ్రామ్ జరిగించటం ఏంది అని ఆశ్చర్యపోయి ప్రజలందరూ ఆ రోజు చర్చికి వచ్చారట. వచ్చేసి అందరూ చూస్తున్నారు అసలు ఏం జరిగిద్ది అని. అప్పుడు పాస్టర్ గారు వచ్చి చర్చిలో ఒక సంతాప సభలాగా జరిపిస్తూ కొన్ని ఫ్లవర్స్ తీసుకుని వచ్చి ఆ యొక్క శవపేటిక దగ్గరికి వచ్చి ఆ శవపేటిక మీద పెట్టాడు అనమాట. పెట్టిన తర్వాత ఒక అనౌన్స్మెంట్ చేశాడు, మీరు అందరూ వచ్చి శవపేటికలో ఉన్న చనిపోయిన సంఘాన్ని మీరు చూడొచ్చు అని అన్నాడట. అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి ఆ శవపేటిక మీద ఉన్న మూతను తీసి చూసుకొని అందరూ సిగ్గుతో, అవమానంతో, గిల్ట్తో, ఎంత ఎక్సైట్మెంట్ తో వెళ్ళారు అక్కడికి, అంత అవమాన భారంతో వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తున్నారట. అందరూ చూస్తున్నారు, సిగ్గుతో తలంచుకొని అపరాధ భావంతో వస్తున్నారట. ఏంటండి వాళ్ళు ఎందుకు అలా వస్తున్నారని చూస్తే ఆ శవపేటికలో ఆ పాస్టర్ గారు ఒక అద్దాన్ని పెట్టాడంట, పెద్ద మిర్రర్ని పెట్టాడంట. ఎవరైతే తొంగి చూస్తున్నారో ఆ మిర్రర్ లో వాళ్ళ ముఖం కనపడుతుంది. చర్చ్ ఇస్ డెడ్, చనిపోయింది ఎవరో కాదు మీరే. వాళ్ళ ముఖాన్ని వాళ్ళు చూసుకొని వాళ్ళ పాపపు జీవితాలు వాళ్ళకి గుర్తొచ్చి సిగ్గుతో వచ్చేస్తున్నారట. ఈ ఆమోసు గ్రంథాన్ని కూడా మనం చూస్తే ఈ మొదటి అధ్యాయంలో ఇలాంటి సిచ్యువేషన్ ని మనం చూస్తాం. దాన్ని మనం చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి మనం పరిశీలించడానికి చూద్దాం. మొట్టమొదటిగా 8వ సెంచరీలో ఈ పుస్తకం రాయబడిందని చూసాం. అలాగైతే 8వ శతాబ్దంలో మానవుడు ఏం చేస్తున్నాడు, 8వ శతాబ్దంలో ప్రపంచం ఎలా ఉందో కూడా మనం చూడాలి. చాలా అద్భుతమైన సంగతులు అక్కడ మనం చూడగలం. ఈ 8వ శతాబ్దం యొక్క గొప్పతనాన్ని చూస్తే ప్రపంచ చరిత్రలో క్రీస్తు పూర్వం 8వ శతాబ్దానికి ఒక ప్రామినెంట్ ప్లేస్ ఉంది, ఒక సిగ్నిఫికెంట్ ప్లేస్ ఉంది దానికి. అసలు 8వ శతాబ్దాన్ని మనం ఆలోచన చేస్తే రోమా సామ్రాజ్యం అప్పుడే ప్రారంభించబడింది. రోమియులు రోడ్స్ ని కన్స్ట్రక్ట్ చేశారు, బిల్డ్ చేశారు. దేశాల మధ్య, రాజ్యాల మధ్య వారధిలాగా రోడ్స్ ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు, బిల్డ్ చేశారు. గొప్ప ఒలింపిక్ గేమ్స్ అయిన గ్రీస్ లో ఒలింపిక్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. ప్రపంచం మొత్తంలో గ్రీకు భాష యొక్క ప్రాబల్యం పెరగటం ప్రారంభించింది. అంతర్జాతీయ భాషగా అది మారుతూ ఉండే క్రమంలో బీజాలు 8వ శతాబ్దంలో పడ్డాయి. హోమర్ గ్రీకు రచయితల్లో గొప్ప రచయితల్లో ఒక వ్యక్తిగా ఆయన గుర్తించబడ్డాడు. ఈయన రచనలకే ప్రతులు కూడా ఎక్కువ ఉన్నాయి. న్యూ టెస్టిమెంట్ తర్వాత ఎక్కువ ప్రతులు ఉన్న ఈయన గ్రంథానికి. ఆయన కూడా, హోమర్ కూడా అప్పుడు ఆ సెంచరీలోనే ఆయన గ్రేట్ వర్క్ రాశాడు. తర్వాత డెమోక్రసీ, ప్రజాస్వామ్యానికి గ్రీకులు పునాదులు వేశారు మొట్టమొదటిసారిగా 8th సెంచరీలో. ఇంకా మనం చూస్తే ఈస్ట్ లో, అంటే మన ప్లేస్ లో చైనా నాగరికత, భారతదేశ నాగరికత వర్ధిల్లటం ప్రారంభించింది. తర్వాత ఐరోపా, అరేబియా మార్గాల మధ్య మార్గాలు ఏర్పడి వాణిజ్యం, కామర్స్, ట్రేడ్ ఎంతో ఇంప్రూవ్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపేమో గ్రీస్, రోమన్స్, ఇటువైపు ఈస్ట్ సైడ్ ఏమో ఇండియా, చైనా,
ఈ నాగరికతలు సివిలైజేషన్స్ ఎమర్జ్ అవుతున్నప్పుడు బిజినెస్ కి ఒక కేంద్రంగా, కేంద్ర బిందువుగా ఇస్రాయేల్ దేశం, యూదా దేశం ఉన్నాయి. ఆ మార్గాల గుండా వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళకి బిజినెస్ కి అవకాశం దొరికింది. అలా ప్రజలు ఆ బిజినెస్ కోసం, ఆ కామర్స్ కోసం, ఆ ట్రేడ్ కోసం ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళ కల్చర్ కూడా వీళ్ళు సింక్రనైజ్ చేసుకోవడానికి ప్రయత్నించారు. ఆ దేశాల యొక్క సంస్కృతి ఈ ఇస్రాయేల్ దేశం మీద పడటం ప్రారంభించింది. దానివల్ల వ్యాపారం చాలా అభివృద్ధి చెందిందని మనం లాస్ట్ వీకే చూసాం. కానీ 8th సెంచరీ ఎందుకు ఇంత గొప్పదంటే, రోమన్స్ రోడ్ని ఏర్పాట్లు చేశారు, రోడ్లు కన్స్ట్రక్ట్ చేశారు. 1st సెంచరీలో రోమీలు కన్స్ట్రక్ట్ చేసిన రోడ్డు మార్గాలను ఉపయోగించుకొని పౌలు, అపోస్తులు గొప్ప సువార్త ప్రకటించడానికి గొప్ప అవకాశం ఏర్పడింది. సువార్త విస్తరించడానికి ఆ రోడ్లు చాలా ఉపయోగపడ్డాయి. రెండవది, గ్రీక్ లాంగ్వేజ్, అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కావటం వల్ల న్యూ టెస్టిమెంట్ గ్రీక్ భాషలో రాయబడింది. ఎక్కువ మందికి, కొన్ని ఎక్కువ దేశాలకి, నోన్ వరల్డ్ అందరికీ ఆ న్యూ టెస్టిమెంట్ వెళ్ళటానికి, దాన్ని అర్థం చేసుకోవటానికి అవకాశం ఏర్పడింది. ఆ గ్రీక్ లాంగ్వేజ్ కూడా ఎప్పుడు వర్ధిల్లిందంటే ఆ 8th సెంచరీలోనే వర్ధిల్లింది. వన్ మోర్ థింగ్, సువార్తతో దీన్ని లింక్ పెడితే ఈ బిజినెస్ ఏర్పడటం వల్ల, ఈ కమర్షియల్ రోడ్స్ ఏర్పడటం వల్ల, తర్వాత కొన్ని మార్కెట్స్ ఏర్పడటం వల్ల ప్రజలందరూ ఒక కామర్స్ సెంటర్స్ కి వస్తారు. అక్కడ సువార్త విని వెళ్ళటానికి కూడా ఈ 8th సెంచరీ చాలా 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 గొప్ప పాత్ర వహించింది. అలాంటి పరిస్థితుల్లో గ్రేట్ ప్రాస్పారిటీ, గ్రేట్ సెక్యూరిటీ, గ్రేట్ స్టెబిలిటీ, ఎకనామిక్ స్టెబిలిటీ, పొలిటికల్ స్టెబిలిటీ, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇస్రాయేల్ ప్రజలకి గొప్ప థ్రెట్ ఏమీ లేదు. అప్పుడు అష్షూరీయులు అప్పటికే గొప్ప శక్తిగా వాళ్ళు అవతరించలేదు, అప్పటికే చిన్న బలం పొందుతున్నారు. అంతకు ముందే యోనా వెళ్ళి వాళ్ళకి ప్రవచించడం వల్ల కూడా వాళ్ళు కొంత ఇస్రాయేల్ దేశం మీదకి యుద్ధాలకి రాలేదు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఈ గ్రంథం రాయబడింది. ఇది మనం చూస్తాం. అంటే ఆ 8th సెంచరీలో ఆ రోడ్స్ కానీ, డెమోక్రసీ కానీ, హోమర్ కానీ, గ్రీక్ లాంగ్వేజ్ కానీ, ఒలింపిక్ గేమ్స్ కానీ, ఇండియన్ సివిలైజేషన్ కానీ, చైనీస్ సివిలైజేషన్ కానీ, దాని మొత్తం మనం గమనించడానికి అవకాశం ఉంది. ఇంకొకటి, ఇది మనం తప్పకుండా గమనించాలి. ఆ 8th సెంచరీలో రైటింగ్ ప్రాఫిట్స్, క్లాసికల్ ప్రాఫిట్స్ అంటే గ్రంథస్థం, వాళ్ళ యొక్క ప్రవచనాల్ని గ్రంథస్థం చేసిన ప్రవక్తల్లో ఆమోసు మొట్టమొదటి వాడు. ఆమోసు 10 గోత్రాల వాళ్ళకి ప్రవచించాడు, ఇస్రాయేల్ వాళ్ళకి. ఓషియా కూడా చివరి ప్రవక్త, నార్దర్న్ కింగ్డమ్ వాళ్ళకి చివరి ప్రవక్త, ఉత్తర సామ్రాజ్యానికి, ఇస్రాయేల్ దేశానికి, 10 గోత్రాల వాళ్ళకి. వీరిద్దరూ కూడా ఇస్రాయేల్ దేశానికి ప్రవచించిన ప్రవక్తలు, ఎర్లీ క్లాసికల్ ప్రాఫిట్స్, ఎర్లీ రైటింగ్ ప్రాఫిట్స్. వాళ్ళిద్దరి మధ్య ఆమోస్ ప్రవచించిన దాదాపు 10 నుంచి 20 సంవత్సరాల తర్వాత ఓషియా తన యొక్క ప్రవచనాన్ని, పరిచర్యని ప్రారంభించాడు. వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్ చూసినా కానీ మనం దేవుని గురించి గొప్ప సంగతులు అర్థం చేసుకోగలం. ఒకటేందో తెలుసా, ఆమోసు టఫ్ అక్యూజేషన్, వాళ్ళ మీద గొప్పగా నిందారోపణ, వాళ్ళ పాపాలను బట్టి ఆరోపిస్తుంటాడు. ఓషియా మాత్రం టెండర్ అపీల్, ఎంతో ప్రేమతో వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంటాడు. హెడ్, ఆమోసు వాళ్ళ యొక్క మైండ్ లేకి వాళ్ళ యొక్క పాపాలన్నీ గుర్తు చేస్తూ హెడ్ తో పరిచర్య చేస్తాడు. హార్ట్, ఇక్కడ ఓషియా దేవుని యొక్క హృదయాన్ని వాళ్ళకి తెలియచేస్తాడు. లా, ఆమోసులో లా చూస్తాం, ఓషియాలో లవ్ చూస్తాం, ప్రేమను చూస్తాం. రూరల్ సదర్నర్. ఇప్పుడు మనం సదరన్ బ్యాక్గ్రౌండ్ నుంచి, సదరన్ కింగ్డమ్ నుంచి వచ్చాడు ఆమోసు. ఈయన మాత్రం అర్బన్ నార్దరన్, ఆ దేశం ప్రవక్తే ఓషియా. ఇక్కడేమో వార్నింగ్, హెచ్చరిక ఉంటుంది. ఇక్కడేమో ఊయింగ్, ఇక్కడేమో జస్టిస్ ఆఫ్ గాడ్ ఆమోస్, ఈయనేమో మెర్సీ ఆఫ్ గాడ్. ఇక్కడేమో దేవుని యొక్క ఈజ్ ప్యూరిటీ, ఇక్కడేమో ఈజ్ పిటీ. ఇదేమో సోషల్ సిన్, ఇక్కడేమో స్పిరిచువల్ సిన్. ఇక్కడేమో ఇంజస్టిస్, ఇక్కడేమో ఐడల్ట్రీ. ఇదేమో ఇంటర్నేషనల్, ఇదేమో నేషనల్. ఇక్కడేమో థాట్స్, ఇక్కడేమో ఎమోషన్స్. థాట్స్ అండ్ ఎమోషన్స్.
ఆమోసుని పంపించిన తర్వాత వాళ్ళు మాట వినకపోయేసరికి దేవుడు వాళ్ళని వదిలిపెట్టకుండా తన యొక్క హృదయాన్ని భారాన్ని వారికి తెలియచేయటానికి ఓషియాని పంపించాడు. వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్ చూడొచ్చు మనం. అప్పుడు ఒకసారి వాళ్ళ యొక్క మతపరమైన జీవితం లాస్ట్ వీక్ చూసాం, కానీ ఒక అవుట్లైన్ లాగా కొంచెం బ్రీఫ్ గా సర్వే చేద్దాం. అదేం తెలుసా? డివాల్వింగ్, డిప్రిషియేటింగ్, డిగ్రేడింగ్, డిమీనింగ్ డీటీ త్రూ దేర్ అడల్టరీ. దేవునికి అప్రతిష్ట తెస్తున్నారు, దేవుణ్ణి అవమానపరుస్తున్నారు, ఆయన డిగ్రేడ్ చేస్తున్నారు, ఆయనకి విలువనివ్వట్లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళ విగ్రహారాధన చేస్తున్నారు. అక్కడ వాళ్ళ సింక్రటనిజం అంటే యెహోవాని, తర్వాత బాలుని, అషేరా అనే ఒక దేవతని, మదర్ గాడ్ అండ్ ఫాదర్ గాడ్, యెహోవా అండ్ అషేరా అనే మదర్ గాడ్, ఫాదర్ గాడ్ ని కలిపి వాళ్ళు సింక్రటిజనిజం, ఓల్డ్ యూస్ వాళ్ళు తీసుకుని వచ్చారు. సెల్ఫ్ ప్లీజింగ్ రిలీజియన్ వాళ్ళు చేస్తున్నారు. దే ఆర్ సేయింగ్ we are worshiping God, at the same time we are doing some more in order to satisfy other people, in order to accommodate ourselves to the neighboring cultures. మేము యెహోవాను సేవిస్తున్నాం, మా ఇష్ట ప్రకారం ఏదో దేవతను కూడా సేవిస్తామని సింక్రటిజం చేస్తున్నారు వాళ్ళు. మిక్సింగ్ ఆఫ్ ఓల్డ్ యూస్. తర్వాత సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్ ని మనం చూస్తే ఇండివిజువలిజం, రిలేటివిజం, న్యాచురలిజం, హెడనిజం, కన్జ్యూమరిజం, నార్సిసిజం. ఇవన్నీ చూస్తే అసలు ఇవన్నీ ఆశ్చర్యం ఏందో తెలుసా? ఇది 21st సెంచరీలో మనిషి యొక్క జీవన విధానం. ఇది ఇండివిజువలిజం అంటే నేను, రిలేటివిజం ఒక నైతికతకి ఒక ప్రామాణికం లేదు, న్యాచురలిజం అన్ని ప్రూఫ్స్ తో మేము చూస్తాం, హెడనిజం సంతోషం ఉంటే చాలు, కన్జ్యూమరిజం వినియోగదారులు కొనటం, నార్సిసిజం సెల్ఫ్ లవ్, తనను తాను ప్రేమించుకునేది. వాస్తవానికి 21st సెంచరీ లైఫ్ అది. కానీ 8th సెంచరీలోనే సేమ్ లైఫ్ ని మనం చూస్తాం ఇశ్రాయేలు ప్రజల్లో. తర్వాత పొలిటికల్ లైఫ్, పొలిటికల్ స్టెబిలిటీ, ఎకనామిక్ ప్రాస్పారిటీ, ఇంటర్నేషనల్ ట్రేడ్, నో ఎక్స్టర్నల్ థ్రెట్స్, గ్లోబలైజేషన్, కరప్షన్ ఇన్ కోర్ట్స్, ఇంటర్నేషనల్ పీస్. ఇవన్నీ మనం అప్పుడు చూడగలం. తర్వాత ఇక్కడ ఒకటి మాత్రం జాగ్రత్తగా గమనించాలి, ఇది మనం ఈ వారం కొత్తగా చూస్తాం. లిటరరీ స్టైల్, ఆ రచనా శైలిని మనం చూస్తే ఒక వినూత్నమైన రచనా శైలిని మనం లిటరరీ స్టైల్ ని ఆమోసు గ్రంథంలో మనం చూడగలం. రిక్వియం పోయట్రీ అంటే డర్జ్, ఇది ఒక విలాప గీతం డర్జ్. రిచ్ పోయట్రీ, హెవీ పోయట్రీ. ఆమోస్ అంటేనే బేరర్, ఈజ్ క్యారింగ్, ఈజ్ బేరింగ్ heavy judgment. Is bearing judgment of God. That's why dirge. తర్వాత రిపిటేషన్. ఈ ఆమోసు గ్రంథంలో చాలా సార్లు రిపిటేషన్ మనం చూస్తామన్నమాట. మీరు 3 సార్లు చేసిన పాపం, 4 పాపాల నిమిత్తం, 4 దోషాల నిమిత్తం అని seek and live అని చాలా రిపిటేషన్ ఉంటుంది. తర్వాత రిటారికల్ స్టైల్, చాలా అద్భుతమైన స్టైల్ ఉంటుంది. దాదాపు 7వ అధ్యాయం అనుకుంటాను, ఇలా దాదాపు 14-15 రిటారికల్ స్టైల్లో ప్రశ్న అడుగుతాడు. యెహోవా సెలవు లేనిదే పట్టణంలో ఉపద్రవం కలగదు. ఆన్సర్ ఎస్, దానికి నో అయినా కానీ ఒక రిటారికల్ స్టైల్లో ఉంటుంది అనమాట. అంటే రిటారికల్ లిటరరీ స్టైల్. తర్వాత రూరల్ ఫ్లేవర్, ఆయన రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి, పశువుల కాపరి కాబట్టి, ఆ రూరల్ ఫ్లేవర్ అనేది ఈ గ్రంథం మొత్తం మనం చూడగలం. తర్వాత రిచ్ ఇమేజరీ వే, అసలు అద్భుతమైన రిచ్ ఇమేజరీ చూడగలం మనం. యెహోవాని సింహం లాగా, గర్జించు సింహం లాగా, తర్వాత వాళ్ళ లైఫ్ ని ఇమాజిన్ చేయటం, ఆ రిచ్ ఇమేజరీ చూడగలం. డర్జ్, రిపిటేషన్, రిటారికల్, రూరల్ ఫ్లేవర్, రిచ్ ఇమేజరీ వే. నెక్స్ట్ ఇప్పుడు మనం 1వ అధ్యాయానికి చూడటానికి ప్రయత్నం చేద్దాం. మనం ఒకసారి ఆ తెరను తొలగించి 1వ అధ్యాయం నుంచి మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. 1వ అధ్యాయం
1వ వచనాన్ని చదువుదాం. అందరూ చూడవలసిందిగా ప్రభు పేరిట కోరుతున్నాను. 1వ వచనం. యూదా రాజైన ఉజ్జియా దినముల్లోను ఇజ్రాయేలు రాజుగు యెహోవాషు కుమారుడైన యెరోబాము దినముల్లోను భూకంపం కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలీలను గూర్చి తెకోవాలోని పశుల కాపరులో ఆమోసు కనపడిన దర్శన వివరం. ఇక్కడ ఈ ఒక్క వచనంలోనే చాలా అద్భుతమైన సత్యాలు ఉంటాయి, అద్భుతమైన సిద్ధాంతం కూడా ఉంటుంది. ఒక రకంగా కొన్ని సంగతుల గురించి అవేంటంటే అసలు ఎప్పుడు రాయబడిందో ఉంది, ఎవరి చూసాం మనం లాస్ట్ వీక్, ఎవరి టైంలో రాయబడిందో ఉందా. మొట్టమొదటిగా ఇది దర్శనం గురించి మనం సీయర్. ఆమోస్ ఎవరంటే చూసేవాడు. ప్రపంచం ప్రవక్తలు ఎవరు అంటే సీయర్స్. మిగతా వారందరూ గ్రుడ్డితనాన్ని బట్టి, బ్లైండ్నెస్ ను బట్టి చూడలేని సంగతుల్ని ప్రవక్తలు చూస్తారు. సీయర్స్. దర్శనం ఈజ్ యు ఆర్ సీయింగ్ సంథింగ్. ఇశ్రాయేలీయులు చూడలేని ఒకదాన్ని ఆయన చూస్తున్నాడు. దేవుని గురించి, దేవుని యొక్క క్యారెక్టర్ గురించి, తీర్పు గురించి. మిగతా వాళ్ళందరూ బ్లైండ్ అయిపోయి చూడలేని పరిస్థితిలో ఉంటున్నప్పుడు ఈయన చూస్తున్నాడు. ఇది ఒక దర్శనం. ప్రవక్తలు ఎవరంటే సీయర్స్. తర్వాత ఇక్కడి నుంచి ఇంకొక ట్రూత్ ఏంటంటే, ఈయన ప్రవచించిన తర్వాత 2 సంవత్సరాలకి భూకంపం కలిగింది. దీన్ని బట్టి ఆమోసు ప్రవచించి తన ప్రదేశానికి వెళ్ళిపోయాడు, సదరన్ కింగ్డమ్ వెళ్ళిపోయాడు, యూదా సామ్రాజ్యానికి తెకువాకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మినిమం 2 years గ్యాప్ తర్వాత ఆయన యొక్క ప్రవచనాలని, ఆయన పరిచర్యని, ఆయన ప్రసంగాలని అన్నిటినీ గ్రంథస్థం చేసి ఉంటాడు. ఎందుకంటే భూకంపం కలిగిన తర్వాత రాశాడు. అంటే మినిమం 2 years గ్యాప్ ఉంది ఆయన ప్రవచించిన దానికి, తర్వాత ఆయన రాసిన దానికి. ఇక్కడ నుంచి మనం అదొక ట్రూత్ మనం చూడగలం. దర్శనం అనే కాన్సెప్ట్ ని మనం చూడగలం. తర్వాత ఎవరి గూర్చిన దర్శనం ఆమోసుకి దేవుడిచ్చాడంటే ఇశ్రాయేలీయులను గూర్చిన దర్శనాన్ని ఇచ్చాడని ఇక్కడ మనం చూడగలం. ఇక్కడ ఒక సత్యాన్ని మనం చూద్దాం ఇప్పుడు. అదేంటంటే భూకంపం కలుగుటకు 2 సంవత్సరాల ముందు. అసలు ఇక్కడ నుంచి ఎన్ని సంగతులు ఉంటాయో. ఈ భూకంపం కలిగిద్ది అని ఆమోసు 9వ అధ్యాయం 5వ వచనంలో ప్రవచించాడు. 9వ అధ్యాయం 5వ వచనంలో ప్రవచించాడు. తర్వాత 8వ అధ్యాయంలో కూడా ప్రవచించాడు. మీ మీదికి భూకంపం వస్తుంది, దేవుడు రప్పించబోతున్నాడు, భూమిని కదిలించబోతున్నాడు, భూమి పునాదులు కదులుతాయి, మీ టెంపుల్స్ అన్ని క్రింద నుంచి పై వరకు పడిపోతాయని ప్రవచించాడు. ఆ ప్రవచనం తప్పకుండా నెరవేర్చబడింది. దేవుని మాట 2 years లోనే అది ఫుల్ఫిల్మెంట్ అయింది. ఇక్కడ నుంచి ఏంటో తెలుసా, దేవుని వాక్యానికి, దేవుని ప్రవచనానికి, దేవుని సత్యానికి ఎన్ని రుజువులు చూస్తామో 1వ వచనంలోనే. ఎన్ని రుజువులో దేవుని వాక్యం, దేవుని ఇచ్చిన ప్రవచనం ఎంత సత్యమైనదో అనే దానికి చాలా ప్రూఫ్స్ మనం చూస్తాం, రుజువులు. మొత్తం చారిత్రాత్మకమైన రుజువుతో దేవుడు నిరూపించాడు. అది చరిత్రలో జరిగింది. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో జరిగింది అని చారిత్రాత్మకంగా రుజువు చేశాడు. భౌగోళికమైన రుజువు అది ఇశ్రాయేలు దేశంలో జరిగింది అంటే భౌగోళికంగా రుజువు పరిచాడు. రాజకీయమైన రుజువు అది, పొలిటికల్ ప్రూఫ్. ఏంటో తెలుసా, ఉజ్జియా, ఇక్కడ యెరోబాము. పొలిటికల్ గా కూడా వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు అన్నట్లు ఇక్కడ ప్రూఫ్ ఇచ్చాడు. తర్వాత ప్రవచనాత్మకమైన రుజువు అది జరిగిద్ది అని ఆయన ముందే చెప్పి ప్రొఫెటికల్ ఎవిడెన్స్ ఇచ్చాడు, ప్రూఫ్ ఇచ్చాడు. తర్వాత సజీవమైన రుజువు. ఆయన ప్రవచించినప్పుడు చాలా మంది విన్నారు ఆ ప్రవచనాన్ని. వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ జీవిత కాలంలోనే ఒక రుజువునిచ్చాడు. తర్వాత బాహ్యమైన రుజువు, అది ఎక్స్టర్నల్ ప్రూఫ్, అందరికీ కనపడేటట్లు.
దేవుడు గొప్ప రుజువుతో నిరూపించాడు. ఏంటో తెలుసా? నా మాట తప్పిపోదు అని. ప్రభావవంతమైన రుజువు, ఎంతో ఎంపటిక్ గా చూపించాడు. ఏంటో తెలుసా? అది దాని యొక్క ఎఫెక్ట్ ఎంత ఉందంటే, పెద్ద భూకంపం, మ్యాసివ్ భూకంపం. ఎంత మ్యాసివ్ అంటే 250 సంవత్సరాల తర్వాత జకరియా దీని గురించి ప్రవచిస్తాడు 14వ అధ్యాయంలో. ఉజ్జియా కాలంలో సంభవించిన భూకంపం అంటే 250 years తర్వాత కూడా గుర్తు పెట్టుకున్నంత గొప్ప రెక్టార్ స్కేల్ మీద ఎక్కువ ఉంటే తప్ప చిన్న చిన్న భూకంపాలు వస్తుంటాయి, అది కాదు. గొప్ప మ్యాసివ్ ఎర్త్ క్వేక్ అది ప్రభావవంతమైన రుజువు ఇచ్చాడు. తర్వాత ఆర్కియలాజికల్ ఎవిడెన్స్. ఆర్కియాలజిస్టులు దీన్ని ప్రూవ్ చేశారు, దీన్ని గమనించారు. ఏంటో తెలుసు? 8th centuryలో గొప్ప భూకంపం వచ్చింది అని. దేవుడు ఒక రుజువు ఇస్తున్నాడు, నా వాక్యానికి ఆర్కియలాజికల్ ప్రూఫ్ ఇస్తున్నాడు. విజిబుల్, అది విజిబుల్ గా ఉంది ప్రూఫ్, టాంజిబుల్, దాన్ని స్పృశించాడు. ఆడిబుల్, తర్వాత అథెంటిక్ ఎవిడెన్స్, అటెస్టెడ్ ఎవిడెన్స్. 250 years తర్వాత కూడా అటెస్టేషన్ తో సహా జకరియా రాస్తున్నాడు. ఆర్కియాలజిస్టులు కూడా దీన్ని అటెస్ట్ చేశారు. మ్యాసివ్ ఎర్త్ క్వేక్, మ్యాసివ్ ఎర్త్ క్వేక్. తర్వాత ఇట్ ఈస్ డివైన్ ప్రూఫ్, డివైన్ ప్రూఫ్. దీన్ని బట్టి దేవుడు ఏం చెబుతున్నాడో తెలుసా? ఒక్క మాటను బట్టి, భూకంపం కలుగుటకు 2 సంవత్సరాల ముందనే మాటలో నుంచి ప్రవచనం తప్పకుండా నెరవేర్చబడుతుంది. దేవుడు చెప్పినది తప్పకుండా చేసేవాడు. దేవుని మాట నిరర్ధకం కాదు, దేవుని మాట నిష్ఫలం కాదు, ఆయన మాట నమ్మదగినది. ఇంకొకటి, సృష్టి మీద ఆయన యొక్క సార్వభౌమాధికారం గురించి తెలియజేస్తుంది. ఆయన ఎప్పుడు ఎర్త్క్వేక్ తెప్పియాలంటే, రప్పించాలంటే ఆయన మాట ప్రకారమే జరిగిద్ది. తర్వాత దేవుడు సత్యవంతుడు, ఆయన అబద్ధం ఆడు. ఒకటి చేస్తాను అని చెప్పాడు, 2 సంవత్సరాల్లోనే వాళ్ళకి చేసి చూపించాడు. తర్వాత దేవుని సార్వభౌమాధికారం గురించి ఇక్కడ అబ్జర్వ్ చేసి దీని తర్వాత చూద్దాం. దేవుని యొక్క సార్వభౌమాధికారం ఈ పుస్తకంలో ఎన్ని ఏరియాస్ మీద ఉందంటే క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఒకటి, ఆయన యొక్క సార్వభౌమాధికారం దేని మీద అంటే ప్రాఫెసీ మీద. ఏమి ప్రవచించాలో అనేది ప్రవక్త యొక్క అధికారం కాదు, అది దేవుని యొక్క అధికారం. 7వ అధ్యాయంలో మనం చూస్తాం, అది నేను ప్రవచించడానికి రాలేదు, దేవుడే నన్ను పిలిచి ప్రవచించమని చెప్పాడు. తర్వాత మనం ఇంకొకసారి చూస్తాం 3-5 అధ్యాయాల్లో, దేవుడు ప్రవచించమని చెబితే ప్రవచించకుండా ఎవడైనా ఉండగలడా? ప్రవచనం మీద, ప్రాఫెసీ మీద సావరీన్ ఎవరంటే దేవుడే. ఏం ప్రవచించాలో ప్రవక్త ఇష్టం కాదు, దేవుని యొక్క ఇష్టం. తర్వాత ఎస్కటాలజీ, ఎస్కటాలజీ భవిష్యత్ మీద, భవిష్యత్ లో ఏమి జరుగుతుందో దాని మీద సావరీన్ ఈ భూలోకంలో ఉన్న వాళ్ళు కాదు, దేవుడే సావరీన్. 2 years ముందే చెప్పాడు, అది జరిగించాడు. తర్వాత జువాలజీ. మనం చూస్తే ఒకసారి మీరు 6వ అధ్యాయం అనుకుంటాను, ఒకసారి చూస్తే మీరు ఎంత అద్భుతంగా ఉంటాయండి సత్యాలు. 4వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఆయన అంటాడు, నేను చాలా కీటకాలని పంపించి మీ పంటల్ని పాడు చేశాను. అంటే అవి, వాటి మీద కూడా అధికారం ఎవరికి ఉందంటే దేవునికి. తర్వాత బాటనీ, పంటలు ఎప్పుడు పండాలనో ఎక్కడ పండకూడదో అనే దాని గురించి 4th chapter లో చూస్తాం. దాని మీద కూడా అధికారం ఎవరికి ఉందంటే దేవునికి. ప్లాంట్ పథాలజీ, మొక్కల రోగ శాస్త్రం గురించి మనం చూస్తే, మీ పంటల మీదికి నేను రోగాలను రప్పించాను మిమ్మల్ని నా వైపు తిప్పటానికంటే, ఆ ప్లాంట్ పథాలజీ దాని మీద సావరిన్ దేవుడే. మైగ్రేషన్ 9వ అధ్యాయంలో మనం చూస్తాం, చాలా దేశాలని ఒక దేశం నుంచి విడిపించి ఇంకొక దేశానికి మైగ్రేట్ అయ్యాయి. అవన్నీ జరిగించింది ఎవరంటే దేవుడే. ఈ సావరిన్ ఓవర్ మైగ్రేషన్. తర్వాత రిడెంప్షన్, ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాడు, అలాగే చాలా మందిని విడిపించాడు, రిడీమ్ చేశాడు బానిసత్వం నుంచి. అనేకమైన దేశాలు అప్పుడు ఉన్నాయి, అన్ని దేశాలని ఆయన విడిపించలేదు, విమోచించలేదు, కొన్ని దేశాలని మాత్రమే విమోచించాడు. విమోచనలో కూడా సావరీన్ ఎవరంటే
దేవుడే. అది తర్వాత అగ్రానమీ అంటే పంటలు ఎక్కడ పండాలో ఆయన సావరీన్. క్లైమటాలజీ ఎందుకో తెలుసా? దేవుడు అంటాడు, నేను ఒక ప్రాంతంలో వర్షం కురిపించాను, ఇంకో ప్రాంతంలో వర్షం లేకుండా చేశాను. ఒక పట్టణంలో వర్షం ఉంది, పక్కనే ఉన్న ఇంకొక పట్టణంలో వర్షం లేకుండా నేను చేశాను. అంటే క్లైమటాలజీ మీద సావరీన్ ఆయన. మేఘాలు ఎలా పయనించాలనో, ఎక్కడ పయనించి ఎక్కడ ప్రెసిపిటేషన్ జరిగి వర్షం పడాలో అని నిర్ణయించేది కూడా ఎవరంటే దేవుడే. క్లైమటాలజీ మీద సావరీన్. అది 4th చాప్టర్ లో మనం చూస్తాం. మెటీరియాలజీ, తర్వాత వాతావరణం గురించి కూడా ఆయనే సావరీన్. వాతావరణంలో వచ్చే మార్పులు అవన్నీ వర్షానికి కారణమవుతాయి. ఆ మెటీరియాలజీ మీద కూడా సావరీన్ ఎవరంటే దేవుడే. 4th చాప్టర్ లో చూస్తాం. అది సిస్మాలజీ, భూకంపం అని చూసాం కదా, ఆ సైన్స్ మీద కూడా ఎవరు సావరీన్ అంటే దేవుడే సావరీన్. ఏరోడైనమిక్స్, గాలి వాయువుకు సంబంధించిన శాస్త్రం. ఎందుకో తెలుసా? మేఘాలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తాయి. ఏ మార్గంలో గాలి వీచాలనో, ఎలా వెళ్ళాలనో నిర్ణయించేది ఆయనే. చూస్తాం, గాలిని పుట్టించువాడని నేనే. ఏ డైరెక్షన్ లో వెళ్ళాలనో, ఎటువైపు వెళ్ళాలనో, ఏ పట్టణం వైపు వెళ్ళాలనో ఆ గాలి మీద కూడా సావరీన్ ఎవరంటే దేవుడే. ఈ సావరీన్ ఓవర్ ఏరోడైనమిక్స్, హైడ్రాలజీ, ఎంటమాలజీ. ఇంత సావనీతి మనం చూడగలమైంది. ఆయన యొక్క సార్వభౌమాధికారం గురించి మనం అబ్జర్వ్ చేయగలం. డే ఆఫ్ ద లైన్, డే ఆఫ్ ద లైన్. ఈ ఆమోసు గ్రంథాన్ని మనం చూస్తే దీని టైటిల్ డే ఆఫ్ ద లైన్, డే ఆఫ్ ద లార్డ్, డే ఆఫ్ ద లార్డ్. 2వ వచనం చూద్దాం. ఇప్పుడు మనం ఒరిజినల్ ప్రాఫెసీలోకి వెళ్ళబోతున్నాం. 2వ అధ్యాయం 2వ వచనం, 1వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ మీకుంది, కావాలంటే మీరు చూడొచ్చు దీన్ని. 2వ వచనం, అతడు ప్రకటించున్నదేమనగా, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మేలు శిఖరం ఎండిపోవుచున్నది, కర్మేలు శిఖరం ఎండిపోవచ్చున్నది. అతడు ప్రకటించినదేమనగా, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మేలు శిఖరం ఎండిపోవచ్చున్నది. ఆమోసు ఆ తెకువలో నుంచి ఈ ఉత్తర సామ్రాజ్యానికి వచ్చి బేతేలుకు వచ్చి ప్రవచిస్తున్నాడు, ప్రవచనం ప్రారంభించాడు. వీళ్ళందరూ ఆశ్చర్యంగా ఆమోసు వైపు చూస్తుండొచ్చు. ఒక సౌత్ కు సంబంధించిన వ్యక్తి, ఒక సదరన్ కింగ్డమ్ కు సంబంధించిన వ్యక్తి మాకొచ్చి ప్రవచించటమా? ఒక పశువుల కాపరి ఎంతో అఫ్లుయెంట్ సొసైటీ అయిన మా దగ్గరికి వచ్చి ప్రవచించటమా? అడ్వాన్స్డ్ సొసైటీ అయిన మాకు ఒక ఇల్లిటరేట్ లేకపోతే పూర్ మ్యాన్ వచ్చి మాకు ప్రవచించటం అని ఆశ్చర్యంతో వాళ్ళందరూ చూస్తున్నారు ఆమోసు వైపు. అప్పుడు ఫస్ట్ మాటలు ఏం సెలవిస్తున్నాడో తెలుసా? మొట్టమొదటి దాంట్లోనే వాళ్ళ యొక్క కోర్సిన్ని, వాళ్ళ యొక్క భయంకరమైన పాపాన్ని ఒక్క వచనంలోనే ఎక్స్పోజ్ చేస్తున్నాడు. కానీ వాళ్ళు గ్రహించలేదు దాన్ని. దీంట్లోనే ఎంత గొప్పగా ఎక్స్పోజ్ చేస్తున్నాడంటే ఆమోసు. ఒకసారి చూద్దామా? అతడు ప్రకటించినదేమనగా, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, సియోనులో నుండి గర్జించుచున్నాడు. అంటే దేవుడు డివైన్ ఇంటర్వెన్షన్ ని మనం చూస్తాం, డివైన్ ఇంటర్వెన్షన్ ని మనం చూస్తాం. ఒకసారి చూద్దాం దాన్ని. ఇంటర్వెన్షన్, దేవుడు తన స్వరాన్ని వినబడజేయుచున్నాడు. దేవుని తన మౌనాన్ని విడిచిపెట్టి ఇనాక్షన్ గా, ఆయన ఎప్పుడైతే మౌనంగా ఉంటాడో అది ఇనాక్షన్ గా ఉంటుంది. ఆయన స్వరం వినబడజేయుచున్నాడు అంటే ఆయన యాక్టివ్ అవుతున్నాడు. ఆయన దుష్టత్వాన్ని బట్టి తన మౌనాన్ని వీడాడు.
తన శత్రువుల పట్ల, ప్రజల పట్ల చాలా కాలం దీర్ఘ శాంతాన్ని చూపించాడు. ఇక్కడ ఒక చిన్న డౌట్ రావచ్చు. ఆయన యొక్క ఇన్యాక్టివిటీ అంటే ఆయన ఇండిఫరెన్స్ కాదు, ఇన్అటెన్షన్ కాదు. ఆయన మౌనంగా ఉన్నాడు. వాళ్ళు పాపం చేస్తున్నా కానీ ఆయన గర్జించకుండా, వాళ్ళ మీదకి పనిష్మెంట్ ఇవ్వడానికి లేకుండా మౌనంగా ఉన్నాడంటే ఆయన దీర్ఘశాంతం వహించాడు. అప్పటి వరకు ఆయన దీర్ఘశాంతాన్ని వాళ్ళు టెంప్ట్ చేశారు, ట్రై చేశారు. ఇప్పుడు దేవుడే యాక్షన్ లోకి దిగుతున్నాడు. ఇంటర్వెన్షన్. మొట్టమొదటిగా ఈ 2వ వచనంలో నుంచి మనం ఏం చూడగలమంటే ఇంటర్వెన్షన్. రెండవది యాంగ్రీ ఇంటర్వెన్షన్. ఆయన ఎలా గర్జిస్తున్నాడంటే గర్జించు సింహం లాగా ఫెరోషియస్లీ మింగి వేయటానికి సిద్ధంగా ఉన్న ఒక సింహం లెక్కన మనం చూస్తే ఎంత గొప్పగా రాస్తాడంటే, యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరం వినబడజేయుచున్నాడు. ఆయన ఒక్కసారి ఆయన మౌనాన్ని బ్రేక్ చేశాడంటే ఆ యొక్క ఎఫెక్ట్ ఎంతో గొప్పగా ఉంటుంది. ఆయన గర్జన దేనికి గుర్తంటే ఆయన ఉగ్రతకి, ఆయన చెయ్యబోయే దాడికి గుర్తు. ఈజ్ రెడీ టు అటాక్. ప్రే ఇస్ రెడీ. గాడ్ ఈజ్ రెడీ టు పనిష్ దెమ్. గాడ్స్ పేషెన్స్ ఈజ్ ఎగ్జాస్టెడ్. They have tried God. They have tempted God. పాపాన్ని చేసి దేవుని కోపాన్ని తెప్పించి ఫెరోషియస్ గా ఆయన ఇంటర్వెన్షన్ తీసుకోవడానికి, యాంగ్రీ ఇంటర్వెన్షన్ తీసుకోవడానికి వాళ్ళు అవకాశం ఇచ్చారు. దేవుని టెంప్ట్ చేశారు. యాంగ్రీ ఇంటర్వెన్షన్. మూడవది ఫోర్సిబుల్ ఇంటర్వెన్షన్. ఇక్కడ మనం చూస్తే నేను ఇక్కడ ఎక్కడి నుంచి తీశానంటే ఈ పాయింట్ ని ఒకసారి ఆమోసు గ్రంథంలో, యెరూషలేములో నుండి తన స్వరం వినబడజేయుచున్నాడు. గాడ్స్ స్పీచ్ ఈస్ ఫాలోడ్ బై యాక్షన్. ఇట్స్ మోర్, ఇట్ ఈస్ అకంపనీడ్ బై యాక్షన్. ఇట్ ఇస్ స్టిల్ మోర్, ఇట్ ఈస్ ఇట్ సెల్ఫ్ యాక్షన్. దేవుని మాట, ఆయన యొక్క యాక్షన్, మాట తర్వాత ఆయన యాక్షన్ ఉంటది. ఆయన మాట, ఆయన యాక్షన్ తో పాటు ఉంటది. ఇంకొక మాట అంటే ఆయన మాటే యాక్షన్, ఆయన మాటే పని. ఆయన క్రియేటివ్ పవర్ మనం చూసినా, రిడీమింగ్ పవర్ చూసినా, ప్రిజర్వింగ్ పవర్ చూసినా, అవన్నీ కూడా దేంతో జరిగించాడంటే మాటతో జరిగించాడు. ఈ సృష్టిని ఒక మాట ద్వారా, రిడెంప్షన్ ఒక మాట ద్వారా, ఆ రిడీమింగ్ పవర్ ఆయన సెలవిస్తే, ఆయన మాటే ఆయన శక్తి. The thunder of his voice is loaded with the electricity of his power. ఆయన యొక్క స్వరం యొక్క గర్జన ఆయన యొక్క శక్తిలా, ఎలక్ట్రిసిటీతో నింపబడి ఉంది. The vehicle of divine active energy is in fact our words. ఆయన తన పనిని జరిగించే దేంతో అంటే ఆయన మాటతోనే. ఆయన స్వరం వినబడజేయుచున్నాడు అంటే ఆయన ఆల్రెడీ యాక్షన్ స్టార్ట్ చేశాడు. వాళ్ళ మీదకి అనేకమైన తెగుళ్ళు పంపించాడు, ఎన్నో ఉపద్రవాలు కల్పించాడు. నౌ ఈజ్ రెడీ. ప్రైజ్ రెడీ. తర్వాత ఇక్కడ చూడండి ఒక మాట. ఆయన ఎక్కడి నుంచి ఇక్కడ ఇప్పుడు వాళ్ళ కోర్స్ని ఆయన అటాక్ చేస్తున్నాడు. ఇక్కడ వాళ్ళది గమనించలే, మనం కూడా అబ్జర్వ్ చేయబోతు గమనించలేం. ఒకసారి చూద్దామా ఆమోస్ గ్రంథం. యెరూషలేములో నుండి తన స్వరం వినబడజేయుచున్నాడు. వాస్తవానికి వాళ్ళు ఎమ్మటే డౌట్ రావాలి. బేతేల్లో నుంచి, దానులో నుంచి దేవుడు తన స్వరాన్ని వినపడ చేయాలి కదా. మన యొక్క ప్లేస్ సమరయ, మన క్యాపిటల్ సమరయ నుంచి వినపడ చేయాలి కదా. యెరూషలేములో నుంచి వినపడ చేస్తున్నాడేమి? వాళ్ళకి ఎమ్మటే డౌట్ రావాలి. దేవుని యొక్క పట్టణం,
దేవుడు కింగ్ ఉండాలని కోరుకున్న పట్టణం ఇజ్రాయిల్, యెరూషలేం. వాళ్ళు చేస్తున్నది ఒక రకంగా ఇల్లీగల్. ఒక కింగ్ లాగా బయలుదేరుతున్నాడు యెరూషలేములో నుంచి. అంటే రెండోది ఏంటంటే, కింగ్ లాగా, రాజు యుద్ధానికి ఎక్కడి నుంచి బయలుదేరుతాడంటే యెరూషలేములో నుంచి బయలుదేరుతాడు. అలాగే దేవుడు ఒక రాజులాగా శిక్షించటానికి, పాపం చేసిన వారిని పనిష్ చేయటానికి ఒక కింగ్ లాగా యెరూషలేములో నుంచి బయలుదేరుతున్నాడు. తన శత్రువుల మీద, తన మీద తిరుగుబాటు చేసిన వారి మీద యుద్ధం చేయడానికి బయలుదేరుతున్నాడు. తర్వాత రెండోది సియోనులో నుండి. వాస్తవానికి వాళ్ళకి మళ్ళీ డౌట్ రావాలి, సియోన్ ఏంది? బేతేల్ అనాలి కదా, దాను అనాలి కదా, మన ప్లేసులు కదా అవి. సియోనులో నుంచి అంటున్నాడు ఏందని వాళ్ళు ఆలోచించాలి. అక్కడ ఒక సంగతి ఏంటంటే, సియోను యెహోవాకు ప్రియమైనది. అది దేవుని పట్టణం. ఆయన ఎన్ని బైబిల్లో ఉంటాయి, ఆయన ఏర్పాటు చేసుకున్నది, ఆయన కోరుకున్న స్థలం. మిగతా అన్నిటికన్నా దీన్నే కోరుకున్నాడు. దేవుడి యొక్క నివాసంగా కోరుకున్న కొండ ఏంటంటే బేతేలు కాదు, దాను కాదు, సమరయ కాదు, సియోను. అది నిత్య విశ్రమ స్థానం అని. సియోన్ అనేది ఆధ్యాత్మిక ప్రపంచానికి హృదయం లాంటిది. సమరయ కాదు, మీరు ఆరాధిస్తున్న సమరయ కాదు, దాను కాదు, బేతేలు కాదు. ఇది సూపర్ అద్భుతంగా ఉంటుంది. ఈ సత్యం ఏంటంటే, ఫ్రమ్ ద టెంపుల్, అక్కడ టెంపుల్ అనేది లేదు కానీ సియోన్ అని ఉంది. సియోనికి ఇశ్రాయేలు యొక్క గ్లోరీ సియోన్ అయితే, సియోన్ యొక్క గ్లోరీ టెంపుల్. ఆ టెంపుల్ సియోనులో ఉంది. ఇక్కడ దేవుడు ఏం తెలియజేస్తున్నాడు తెలుసా? మీరు చెల్లిస్తున్న ఆరాధన మొత్తం నాకు ఇష్టమైంది కాదు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, నన్ను మీరు ఎక్కడ ఆరాధించాలంటే సియోనులో ఆరాధించాలి, సియోనులో ఉన్న దేవుని మందిరంలో ఆరాధించాలని నేను చెప్పాను. మీరు బేతేల్లో ఆరాధిస్తున్నారు, దానిలో ఆరాధిస్తున్నారు. కాబట్టి మీ ఆరాధన మొత్తం తప్పు ఆరాధన. మీరు తప్పుడు ప్లేసులో ఆరాధిస్తున్నారు, నాకు ఇష్టం లేని ప్లేసులో ఆరాధిస్తున్నారు. ఇల్లెజిటిమేట్ వర్షిప్, ఇల్లెజిటిమేట్ వర్షిప్. మీరు మతం అని చెప్పుకొని చేస్తున్నారే, అది నేను ఇష్టపడట్లేదు. మీరు బలులు అర్పిస్తున్నారే, ఆ బలులు నేను ఇంతవరకు అంగీకరించట్లేదు. ఎందుకో తెలుసా? బలులు అర్పించాల్సింది సియోనులో ఉన్న దేవుని మందిరంలో, బేతేల్లో కాదు, దానిలో కాదు. యువర్ వర్షిప్ ఇస్ రాంగ్, యువర్ స్పిరిచువాలిటీ ఇస్ రాంగ్, యు ఆర్ డూయింగ్ ఐడోల్ట్రీ. మీరు రాంగ్ ప్లేస్ లో చేస్తున్నారు, రాంగ్ పర్సన్ వర్షిప్ చేస్తున్నారు. నేను కోరుకుంది డివోషన్, నాట్ డివోషన్స్. ఈ ఒక్క వచనంలోనే వాళ్ళకి అర్థం, వాళ్ళు ఆలోచన చేయాలి. అవునా, అంటే సియోను నుంచి అంటున్నాడేంటి, బేతేలు అనకుండా? అంటే మా ఆరాధన మొత్తం తప్పేనా? మేము చేస్తున్న బలులు మొత్తం తప్పేనా? దేవుడు 2వ వచనంలోనే వాళ్ళకి క్లియర్ గా చెప్పేస్తున్నాడు, మీ ఆరాధన తప్పు. యు ఆర్ రాంగ్ ఎట్ ద కోర్, యు ఆర్ రాంగ్ ఎట్ ద కోర్. కేంద్రంలోనే మీరు తప్పిపోయారు. నా విషయంలోనే, ఆరాధన విషయంలోనే తప్పిపోయారు. ఆటోమేటిక్ గా మిగతా అన్ని విషయాల్లో తప్పిపోతారు. మనం లాస్ట్ వీక్ అవుట్లైన్ చూసాం. అవుట్లైన్ ఇలాగే చూసాం. ఈ పుస్తకం యొక్క అవుట్లైన్ మనం చూస్తే 8 sentences, 8 తీర్పులు, 3 sermons, 3 నుంచి 6 అధ్యాయాల్లో 3 ప్రసంగాలు ఉంటాయి, ఆమోసు యొక్క ప్రసంగాలు. 5 symbols, 7-8 అధ్యాయాల్లో దర్శనాలు సింబాలిక్ గా ఉంటాయి అన్నమాట. సింబాలిక్ గా దేవుడు తెప్పించబోయే తీర్పు గురించి ఉంటాయి. తర్వాత 3 surprises, 3 surprises 9వ అధ్యాయంలో. అది అల్టిమేట్ సర్ప్రైజెస్. అది ఒక సిన్ఫుల్ మ్యాన్, సిన్ఫుల్ నేషన్, సిన్ఫుల్ కింగ్డమ్ కెనాట్ ఎక్స్పెక్ట్ such kind of surprise, such kind of hope giving surprises. 8 sentences, 1వ అధ్యాయం 1 నుంచి 2వ అధ్యాయం 16 వరకు 3 sermons, 3వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు 5 symbols. సింబాలిక్ వేల్లో ఇస్రాయేల్ మీదకి దేవుడు ఎలా తీర్పు చెప్పించబోతున్నాడు చెబుతాడు. 3 surprises, అల్టిమేట్ సర్ప్రైజెస్, మెస్సియానిక్ సర్ప్రైజెస్. ఈ ఆర్కిల్స్ గురించి మనం చూస్తున్నప్పుడు
మనం ప్రవక్తల గ్రంథాల్లో మనం చూస్తే చాలా అరకిల్స్ టైప్స్ ఉన్నాయి. దీంట్లో ఉన్నాయి మాత్రం 4 కైండ్ ఆఫ్ అరకిల్స్ ఉంటాయి. మొట్టమొదటిది జడ్జిమెంట్ అరకిల్స్. 1వ అధ్యాయంలో మనం చూస్తాం, ఓ టు ద నేషన్, ఓ టు ద దమస్కస్, ఓ టు ద గాజా. అంటే జడ్జిమెంట్ అరకిల్స్. ఐ విల్ పనిష్ యూ, ఐ విల్ జడ్జ్ యూ, ఐ ఆమ్ గోయింగ్ టు పనిష్, ఐ ఆమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ మై జడ్జిమెంట్. జడ్జిమెంట్ అరకిల్స్. దీంట్లో జడ్జిమెంట్ అరకిల్స్ ఉన్నాయి. తర్వాత ఓ అరకిల్స్ 6వ అధ్యాయంలో మనం చూస్తాం, 3వ అధ్యాయంలో మనం చూస్తాం, 4వ అధ్యాయంలో నిశ్చింతగా ఉండు వాళ్ళ మీకు శ్రమ 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 అనే అరకిల్స్ కూడా ఇక్కడ మనం చూస్తాం. రిపెంటెన్స్ అరకిల్స్, రిపెంటెన్స్ అరకిల్స్. నౌ seek and live, seek and do the right things. రిపెంటెన్స్ అరకిల్స్ ఉన్నాయి దీంట్లో. మనం ఎక్కడ చూడగలం అంటే 4th చాప్టర్లో, మనం 4th 5th చాప్టర్లో మనం చూడగలం. తర్వాత సాల్వేషన్ అరకిల్స్ ఉన్నాయి. 9th చాప్టర్లో గొప్ప రక్షణార్థమైన గొప్ప హోప్ గివింగ్ అరకిల్స్ ఉన్నాయి దీంట్లో. అందుకని రిచ్ అన్నాను. ఈ బుక్ చాలా లిటరరీగా చాలా రిచ్. ఇది చాలా అద్భుతమైన డర్జ్ ఉంది, రిపిటేషన్ ఉంది, రిటారిసిటీ ఉంది, అన్నీ ఉన్నాయి దీంట్లో. జడ్జిమెంట్ అరకిల్స్ ఉన్నాయి 1st చాప్టర్లో, ఓ అరకిల్స్ ఉన్నాయి, రిపెంటెన్స్ అరకిల్స్ ఉన్నాయి, సాల్వేషన్ అరకిల్స్. ఇది దీని యొక్క పుస్తక వివరణ. తర్వాత ఇప్పుడు ఆమోసు అక్కడ గ్యాదర్ అయ్యాడు బేతేల్లో, కానీ ఒక సిటీలో గ్యాదర్ అయిపోయి అక్కడ నిలబడ్డాడు. నిలబడంగానే వాళ్ళందరూ గ్యాదర్ అయ్యారు. అక్కడ పీపుల్ అంతా గ్యాదర్ అయిపోయారు బేతేల్లో గ్యాదర్ అయిపోతే మొట్టమొదటి మాటలు ఇందాక అనుకున్నాం కదా, ఆయన సియోనులో నుంచి, యెరూషలేములో నుంచి గర్జిస్తున్నాడు, తన స్వరం వినపడజేయుచున్నాడు అనగానే ఓహో ఇతను యెహోవా నామం పేరిట ప్రవచిస్తున్నాడు అనమాట. ఓకే అని గ్యాదర్ అయిపోయారు. ఇంకొకటి, ఇంత సింపుల్ మ్యాన్, రూరల్ మ్యాన్, విలేజ్ మ్యాన్, పూర్ మ్యాన్, అన్పాపులర్ మ్యాన్, ఆ డ్రెస్సింగ్ కానీ అతన్ని చూడంగానే అర్థమైపోయింది ఇతను సదరన్ కింగ్డమ్ కు సంబంధించిన వాడని. రెండవది, అతని యొక్క భాషను చూడగానే, యాక్సెంట్ చూడగానే అతనికి వాళ్ళకి ఏమర్థమైందంటే ఇతను తప్పకుండా ఇలా భాషను, లాంగ్వేజ్ చూస్తే, మాట్లాడే విధానం చూస్తే ఇతను సౌత్ క్యాండిడేట్ అని అర్థమైపోయింది. సౌత్ కింగ్డమ్ లో అతను అనే అర్థమైపోయింది. తర్వాత యెహోవా నామమును ప్రవచిస్తున్నాడని అర్థమైపోయింది వాళ్ళకి. స్టార్టింగ్ లోనే వాళ్ళకి ఫస్ట్ లో ఏమైందంటే ఇతని మెసేజ్ ఏంది, అన్పాపులర్ మ్యాన్ అని వినటానికి ఇష్టపడలేదు. కానీ 3వ వచనం అనగానే అందరూ ఆసక్తితో విన్నాడు అతని ప్రసంగాన్ని. ఒకసారి చూద్దామా? ఇప్పుడు ఒకసారి ఆమోస్ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం నుంచి ఆయన యొక్క ప్రసంగం స్టార్ట్ అయిపోయింది. మనం చూసాం కదా 8 సెంటెన్సెస్ అని, 8 దేశాల మీద దేవుని యొక్క తీర్పు. 3వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించును. వెంటనే వాళ్ళందరూ ఆమేన్ 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 అంటున్నారు. మిగతా వాళ్ళందరూ ఎందుకో తెలుసా? దమస్కు వాళ్ళ శత్రువు, సిరియా దేశపు రాజధాని దమస్కు. ఆమేన్. అప్పటి వరకు ఏంది ఇతను ప్రవక్త అనుకున్నారు, కానీ అతను ప్రవచించడం ప్రారంభించగానే ఎస్ ఇతను, అవును నువ్వు మంచి ప్రవక్తవే, అబ్బా ఎంత బాగా మాట్లాడుతున్నాడు, నువ్వు నిజంగా యెహోవా ప్రవక్తయే, యువర్ సూపర్, యువర్ మెసేజ్ ఇస్ పాపులర్ మెసేజ్ అని అందరూ క్లాప్స్ కొట్టడం. పక్కన వచ్చేసి కొంతమంది ఆమోస్ కంటిన్యూ ఇంకా మాట్లాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ శత్రువు అయిన దమస్కు మీద వ్యతిరేకంగా దేవుని తీర్పును ప్రకటిస్తున్నసరికి వాళ్ళందరూ మళ్ళీ అందరూ గట్టిగా రండి మన శత్రువు గురించి మాట్లాడుతున్నాడు అని అందరూ చాలా మంది గ్యాదర్ అయిపోయి ఉంటారు. చాలా మంది గ్యాదర్ అయిపోతే అప్పుడు అంటున్నాడు అనమాట. చూడండి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 6 దేశాలు, ఇస్రాయేల్ పక్కన ఉన్న 6 దేశాల మీద, సరౌండింగ్ లో బార్డర్స్ లో ఉన్న నైబరింగ్ కంట్రీస్ 6 దేశాల మీద ప్రవచిస్తాడు. తర్వాత తన సోదరి సిస్టర్ కంట్రీ అయిన యూదా దేశం మీద కూడా దేవుని తీర్పును ప్రకటిస్తాడు. ఫైనల్ గా వాళ్ళు ఇష్టపడిన ఒక మెసేజ్ ప్రకటిస్తాడు. ఇందాక నేను చెప్పాను ఇలిస్ట్రేషన్ స్టార్టింగ్ లో, చర్చ్ ఈస్ డెడ్. ఎవరో చనిపోయారని చూడటానికి వాళ్ళు వచ్చారు.
చివరికి చనిపోయింది ఎవరో కాదు, వాళ్ళే అని వీళ్ళు చూస్తారు 8th సెంటెన్స్కి వచ్చేసరికి. ఇప్పుడు మొట్టమొదటిగా ఇక్కడ చాలా కంట్రీస్ ఉంటాయి, ఒకసారి అంతా నేను చదువుతాను, జాగ్రత్తగా గమనిద్దాం. ఒకసారి చదివిన తర్వాత నేను సింపుల్ గా దీన్ని అవుట్లైన్ చేసేద్దాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా దాని జనులు పంట దొల్లగొట్టి ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి. నేను అజయేలు మందిరంలో అగ్ని వేసేదను, అది బెన్హదదు యొక్క నగరులను దహించి వేయును. దమస్కు యొక్క అడ్డగడియలను విరిచెదను, అవేను లోయలోనున్న నివాసులను నిర్మూలం చేతును. బెతదేనులో ఉండకుండా రాజదండం వహించిన వాణ్ణి నిర్మూలము చేతును. సిరియన్లో చెరపట్టిబడి కీరు దేశమునకు కొనిపోబడదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎమ్మటే దమస్కు గురించి ప్రవచిస్తున్నప్పుడు వాళ్ళందరూ ఎస్ ఎస్ ఆమేన్ ఆమేన్ ఆమేన్, యు ఆర్ రైట్ ఆమోస్, యు ఆర్ ప్రీచింగ్, యు ఆర్ ప్రొఫెసైజింగ్ గ్రేట్ థింగ్, యు ఆర్ డివైన్ ప్రాఫిట్ ఆమోస్ అన్నారు. ఇప్పుడు ఈ యొక్క మొట్టమొదటిగా దమస్కు గురించి వ్యతిరేకంగా, అంటే సిరియా దేశానికి వ్యతిరేకంగా దేవుడు తన తీర్పుని, సెంటెన్స్ ను ప్రకటిస్తున్నాడు. వాళ్ళు చేసిన పాపం ఏంది బ్రీఫ్ కు చూస్తే, ఇది ఇస్రాయేల్ దేశానికి ఆ కంట్రీస్ ఎక్కడ సిచ్యువేట్ అయ్యడం ఒక మ్యాప్ రూపంలో మనం చూస్తాం. దమస్కస్ చూస్తే ఏంటంటే వాళ్ళు చేసిన పాపం ఏంటంటే, ఇస్రాయేల్ దేశంలో ఉన్న గిలాదు అనే ప్రాంతానికి వెళ్ళి వాళ్ళని ఇనుప పనిముట్లతో నూర్చారు, భయంకరంగా చంపేశారు. ఎకోసైట్ వాళ్ళు గిలాదును నూర్చారు అంటే, వాళ్ళ సిరియన్ల యొక్క సంస్కృతిని బట్టి చూస్తే వాళ్ళు ప్రజల్ని ఇనుప పనిముట్లతో చంపుతారు. అక్కడ ఉన్న భూమిని కూడా మొత్తం అది పండకుండా పాడు చేసేస్తారట. అంటే ఎకోసైట్ అంటే అక్కడ పంటలేమీ పండకుండా చేసి, ఆ భూమి పంటకి పని చేయకుండా, భవిష్యత్ తరాలు కూడా స్టార్వేషన్ తో చనిపోవటం కోసం వాళ్ళు భూమిని మొత్తం దున్నారు. ఎకోసైట్ పర్యావరణం ద్వారా పాడు చేసి ప్రజల్ని చంపాలని చూస్తున్నారు. ఇప్పుడు కూడా చాలా దేశాలు ఇతర దేశాల యొక్క పర్యావరణాన్ని పాడు చేసి, ప్రాంతాల యొక్క పర్యావరణాన్ని పాడు చేసి ఆ దేశాలకి లాస్ కలిగించడానికి చూస్తారు. దమస్కస్ వారు, సిరియా వారు అప్పుడే స్టార్ట్ చేశారు. గిలియాదులో ఉన్న భూమిని మొత్తం పంటకి పని చేయకుండా ఇనుప యంత్రాలతో మొత్తం దున్నేశారు. అంత మాత్రమే కాదు కానీ ప్రజలని జీనోసైడ్, ప్రజల మీదకి ఇనుప యంత్రాలని పంపించి ఎంతో ఘోరంగా చంపేశారు. ఒక నర మేధం జరిగింది అక్కడ, భయంకరంగా చంపేశారు. అది వాళ్ళు చేసిన పాపం. ఇశ్రాయేలు దేశానికి సంబంధించిన గిలియాదు ప్రజల్ని ఎంతో ఘోరంగా, మనుషుల ప్రాణాలకి విలువ లేకుండా చంపేశారు. యుద్ధం చేస్తున్నారు, వాళ్ళంతా డిఫెన్స్లెస్ పీపుల్, వాళ్ళు యుద్ధానికి రాలేదు. వీళ్ళ యొక్క స్వార్థం కోసం క్రూరత్వాన్ని బట్టి చంపారు. వాళ్ళ మీదకి దేవుడు ఏం తీర్పిస్తున్నాడో తెలుసా? మీరు చెరలేకి వెళ్ళిపోతారు, తర్వాత మీ పట్టణం మొత్తం నేను కాల్ చేస్తాను, పట్టణం మొత్తాన్ని నేను కాల్ చేస్తాను. తర్వాత నీ రూలర్స్, నీ పరిపాలకులు ఎవరైతే ఉన్నారో, నీ పరిపాలకులు, నీ రాజులు ఎవరైతే వెళ్ళి గిలియాదును నూర్చారో, ఆ భూమిని దున్నారో, జీనోసైడ్ ద్వారా, ఎకోసైడ్ ద్వారా చంపాలని చూశారో, వాళ్ళని నేను చంపేస్తాను. ఇంకోటి ఏందో తెలుసా? మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో, కీరు ప్రదేశం నుంచి మిమ్మల్ని నేను ఇక్కడికి రప్పించాను, మళ్ళీ కీరుకే మీరు పంపించబడతారు, అదే దేశానికి పంపిస్తాను. అది మనం 9వ అధ్యాయంలో చూస్తాం. మిమ్మల్ని కీరు దేశం నుంచి రప్పించాను, మళ్ళీ ఇక్కడ అంటున్నాడు, మీరు చేసిన పాపాన్ని బట్టి విడిపించిన నేనే, ఒక రాజ్యంగా మిమ్మల్ని కట్టిన నేనే రాజ్యమే లేకుండా చేయబోతున్నాను, సంపూర్ణంగా నాశనం చేయబోతున్నాను. మీరు మనుషుల ప్రాణాలకి విలువనివ్వలేదు కాబట్టి మీకు నేను విలువనివ్వను, చంపేస్తాను, ఎగ్జైల్కి పంపిస్తాను, దేశం లేకుండా, రాజులు లేకుండా చేస్తాను. అది మొట్టమొదటిది మనం చూస్తాం. మనం దీన్ని
ప్రూఫ్ చూస్తే తర్వాత గాజా రెండో దాని మీద వాళ్ళు ఎమ్మటే ఈ దమస్క్ మీద ప్రవచించిన వెంటనే వాళ్ళు ఏమంటున్నారంటే, ఎస్ ఆమోస్ నిజమే, మా దేశానికి సంబంధించిన గిలియాదు వాళ్ళు భయంకరంగా చంపారు, నువ్వు నిజంగా ప్రవచిస్తున్నావు, ఆమేన్ ఆమేన్ ఆమేన్, యు ఆర్ గ్రేట్ ఆమోస్, క్యారియాన్ 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 అనగానే మళ్ళీ వెంటనే గాజా అన్నాడు. గాజా అనగానే ఇంకొంతమంది వచ్చారు, క్యారియాన్ ఆమోస్, గ్రేట్ 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 గ్రేట్, నువ్వు ప్రవచించు ప్రవచించు గాజా, ఫిలిస్తియా గురించి చెప్పంగానే గాజా గాజా అనగానే అందరూ ఆమోస్ కంటిన్యూ కంటిన్యూ, డోంట్ స్టాప్, ప్రవచించు ప్రవచించు, తీర్పు ప్రకటించు అని ఆయన అన్నాడు. 6వ వచనం నుంచి మనం చూస్తాం, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును, ఏలయనగా ఎదోము వారికి అప్పగింపవలనని తాము చెడపట్టిన వారందరినీ కొనిపోయింది. వాళ్ళు చేసిన పాపం చూస్తే వాళ్ళు చెరపట్టిన వారిని, యుద్ధంలో చెరపట్టిన వారిని వాళ్ళు వ్యాపారానికి వస్తువులుగా వాడుకుంటున్నారు. దేవుడు యుద్ధంలో ఎవరినైతే జయించారో బానిసలైనా కానీ వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో చాలా నామ్స్ చెప్పాడు లెవిటికస్లో, డిట్రానమీలో. వీళ్ళు ఒకరిని వ్యాపార వస్తువులుగా, వాళ్ళని బానిసలుగా తెచ్చుకుంటే పర్లే, వీళ్ళకి అవసరం లేకపోయినా కానీ వీళ్ళని ఎవరికి అమ్మేశారంటే ఎదోము వారికి అమ్మేశారు. ఇశ్రాయేలులకి శత్రువులైన ఎదోము వారికి వాళ్ళు అమ్మేశారు. తర్వాత స్లేవ్స్ మొత్తం కమ్యూనిటీని ఎంతమందిని అయితే పట్టుకున్నారో వాళ్ళందరినీ అమ్మేశారు వ్యాపార వస్తువులుగా. పిల్లల్ని, స్త్రీలని, వృద్ధులని దయా దాక్షిణ్యాలు లేకుండా హోల్ కమ్యూనిటీని డబ్బు కోసం, సంపద కోసం వాళ్ళు అమ్మేశారు. దేవుడు వాళ్ళ మీదకి పనిష్మెంట్ ఇస్తున్నాడు. అదేంటంటే 5 సిటీస్ ఉన్నాయి ఫిలిస్తియాకు సంబంధించి, గాజా, అస్టోద్, అస్కెలోన్, ఎక్రోన్, రిమైనింగ్ గాతు, అన్నిటినీ నేను నాశనం చేసేస్తాను, అన్నిటినీ నాశనం చేసేస్తాను, అన్నిటి మీదకి అగ్ని వేస్తాను, మొత్తాన్ని మొత్తుతాను, శేషమేమీ లేకుండా చేస్తాను. మీరు ఎంతో క్రూయల్ గా మనుషులకి విలువనివ్వలేదు, నువ్వు ఇన్హ్యూమన్ గా, ఇన్హ్యూమానిటీ, మానవత్వం లేకుండా పురుషులని, చిన్న పిల్లలని, వృద్ధులని తేడా లేకుండా నువ్వు అమ్మేశావు కదా, అందరినీ మనుషుల్ని ఘోరంగా ట్రీట్ చేసావు కదా, నీ పని అసలు నీ ఉనికి లేకుండా నేను చేస్తాను అని గొప్పగా వాళ్ళ మీద పనిష్మెంట్ ఇచ్చాడు. మనం చూస్తే వాళ్ళు ఈ గాజా వాళ్ళని అష్షూరీయులు, బాబిలోనియన్స్ ఏం చేశారంటే బానిసత్వంలోకి తీసుకుని వెళ్ళిపోయారు. దమస్కస్ వారిని అష్షూరియన్స్ వాళ్ళు కీరు ప్రాంతానికి తీసుకుని అక్కడ నింపేశారు క్యాప్టివ్లుగా. వీళ్ళని అష్షూరీయులు, బాబిలోనియన్స్ వచ్చేసి వీళ్ళని బానిసలుగా తీసుకుని వెళ్తారు. తర్వాత గ్రేట్ ఆమోస్, గ్రేట్ 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 క్యారియాన్ ఆమోస్, గొప్పగా ప్రవచిస్తున్నావు అంటున్నారు. ఎమ్మటే తూరు అనగానే వాళ్ళు ఇంకెమ్మటే క్లాప్స్ కొట్టడం ప్రారంభించారు. తూరు అనగానే ఆమోస్ గ్రేట్ గ్రేట్, నీకు గొప్ప మర్మాలు తెలుస్తున్నాయి, నీకు ప్రవచించు ప్రవచించు అని చెప్పటం, వాళ్ళందరూ క్లాప్స్ కొడుతున్నారు. నాకు తెలిసి ఇంకొకరు ఎవరైనా వచ్చేది భుజం మీద తట్టి ఆమోస్ నువ్వు తగ్గొద్దు చెప్పేసి అనగానే చివరికి చూద్దాం, నెక్స్ట్ వీక్ మిగతా తర్వాత చూద్దాం. తూరు అనగానే వాళ్ళు చేసిన పాపం ఏందో తెలుసా? వాళ్ళ ఒక్క పాపంలో 2 పాపాలు ఉన్నాయి. వాళ్ళు చేసిన పాపంలోనే 2 పాపాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయం 9వ వచనం, ఏలయనగా దాని జనులు సహోదర నిబంధన జ్ఞాపకం తెచ్చుకొనక పట్టబడిన వారిని అందరినీ ఎదోమీయులకు అప్పగించరే. తూరు గురించి మనం చూస్తే దావీదు సొలొమోన్ కాలంలో తూరు దేశపు రాజు, తూరు పట్టణం ఆ ప్రాంతానికి సంబంధించిన రాజు వాళ్ళతో ఒక బ్రదర్హుడ్ కవనెంట్ ట్రీటీ
వాళ్ళు ఎంతో స్నేహితులుగా ఉన్నారు. మందిరానికి కావాల్సిన మొత్తం చాలా కలపని తర్వాత సామ్రాజ్ఞిని పంపించాడు. అప్పుడు ఒక ట్రీటీ చేయబడింది, బ్రదర్లీ ట్రీటీ జరిగింది, కవనెంట్ జరిగింది, బాండింగ్ జరిగింది వాళ్ళ మధ్య. వాళ్ళు అది జ్ఞాపకం చేసుకునక వీళ్ళకి అవసరం లేదు స్లేవ్స్, వీళ్ళందరినీ డబ్బు కోసం వాళ్ళ యొక్క ఒప్పందాలని, నిబంధనల్ని, పద్ధతుల్ని పక్కన పెట్టి అందరినీ ఎదోమీయులకు అమ్మేశారు. ఇక్కడ 2 పాపాలు ఏందో తెలుసా? ఒకటి, అందరిని ఎదోమీయులకు అమ్మటం ఆ పాపం అయితే, వాళ్ళు నిబంధనని మీరి, ట్రీటీని మీరి ఇంకో పాపం చేశారు. ట్రీటీ షుడ్ బి రెస్పెక్టెడ్, ట్రీటీ షుడ్ బి ఆనర్డ్. We must honor the treaties, especially మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఆ ఒప్పందాలకి, ఆ ట్రీటీస్కి ఎంతో విలువనిస్తారు. వాళ్ళన్నిటిని, ఆ ఫ్రెండ్షిప్ని, మ్యూచువల్ రిలేషన్షిప్ని పక్కన పెట్టి సహోదర నిబంధనని జ్ఞాపకం చేసుకునకుండా అమ్మేశారు బానిసలుగా. దేవుడు వాళ్ళ మీదకి అన్నాడు, ఫైర్ 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 ఫైర్. క్రీస్తు పూర్వం 332లో అలెగ్జాండర్ ది గ్రేట్ ఆ తూరు ప్రాంతాన్ని మొత్తం తుడిచివేసేసాడు. భూమి మీద తూరు అనే ప్రదేశం లేకుండా, ఆ యొక్క ఫినోకిషియా అనే దేశం లేకుండా మొత్తం తుడిచివేసేసాడు అలెగ్జాండర్ ది గ్రేట్. సహోదర నిబంధన జ్ఞాపకం చేసుకోకుండా ఇలా పాపం గొప్పగా అయిపోయింది కాబట్టి వాళ్ళ ఉనికి లేకుండా, ఆ దేశం ఉనికి లేకుండా చేశాడు. అలా ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు అన్నారు, గ్రేట్ ఆమోస్, గ్రేట్, ప్రీచ్, ప్రొఫెసై, డు నాట్ స్టాప్. ప్రవచించు అంటున్నారు, క్లాప్స్ కొడుతున్నారు. ఏదో వాళ్ళ ఫ్యూనరల్ చూడటానికి వచ్చినట్లు, ఎవరో సంతాప సభ చూడటానికి వచ్చినట్లు వాళ్ళు క్లాప్స్ కొడుతున్నారు. కానీ వాస్తవానికి దేవుడు ఎవరి సంతాప సభ కోసం మాట్లాడుతున్నాడంటే ఇశ్రాయేలు సంతాప సభ గురించే ఈ పుస్తకం. వాళ్ళు దాని దాకా ఆగకుండా క్లాప్స్ కొడుతున్నారు. ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి, ఇప్పుడు 3 చూసాం, ఇంకా ఇశ్రాయేల్తో కలుపుకొని 5 ఉంటాయి. అవి తర్వాత ఏం చూద్దాం, నెక్స్ట్ వాళ్ళు ఆయన చూస్తారు. కాబట్టి ఫైనల్ గా అప్లికేషన్ ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు రైట్ ప్లేస్ లో, రైట్ మెథడ్ లో ఆరాధించాలి. ఈ సావరీన్ ఓవర్ ఎవ్రీథింగ్, అన్నిటి మీద ఆయన సార్వభౌమాధికారి. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. 3వది, దేవుడు మనం పాపం చేస్తున్నప్పుడు శిక్షించట్లేదు అంటే అర్థం ఆయన చూసి చూడనట్లు వదిలేస్తున్నాడని కాదు. ఆయన దీర్ఘశాంతాన్ని బట్టి సహిస్తూ ఉన్నాడు. Do not tempt is forbearance. We should not tempt God's long suffering. ఆయన్ని టెస్ట్ చేయటం అంటే, ఆయన లాంగ్ సఫరింగ్ ని టెస్ట్ చేయటం అంటే ఆయన్ని టెంప్ట్ చేస్తున్నాం మనల్ని శిక్షించటానికి. ఆయన శిక్షించట్లేదంటే అర్థం ఆయన చూడట్లేదని కాదు, ఆయన పట్టించుకోవట్లేదని కాదు, మన మీద ప్రేమతో అవకాశం ఇస్తున్నాడు. ఒకసారి ఆయన లాంగ్ సఫరింగ్, ఫోర్బెరెన్స్, పేషెన్స్ రన్ అవుట్ అయిందా, తప్పకుండా ఒక సింహం లాగా, గర్జించే సింహం లాగా, ఫెరోషియస్ సింహం లాగా ప్రే సిద్ధమైపోయింది, దాడి చేయటానికి సిద్ధమయ్యే సింహం లాగా ఆయన మన మీద పడతాడు, శిక్షను ఎగ్జిక్యూట్ చేస్తాడు. వాళ్ళకి చాలా ప్రూఫ్స్ ఇచ్చాడు. భూకంపం వస్తుందని చెప్పాడు, తర్వాత ఎగ్జైల్ ఉందని చెప్పాడు. వాళ్ళ మీద ప్రేమతో భూకంపాన్ని కూడా తెప్పించాడు ఒక చిన్న రేంజ్ లో. వాళ్ళ దాన్ని చూసి కూడా దేవుని వైపు తిరగలేదు. ఏమైందిలే, మాకు సమ్మర్ హౌసెస్ ఉన్నాయని వెళ్ళిపోయారు. దాని తర్వాత కొన్ని సంవత్సరాలకి వాళ్ళ దేశాన్నంతటిని అష్యూరియన్స్ వచ్చి బానిసలుగా తీసుకుని వచ్చారు. వారు తిరిగి మళ్ళీ ఆ దేశానికి రాలేదు. దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు. వాళ్ళు దేవుని దీర్ఘశాంతంతో పరేషాన్ చేశారు. దేవుని దీర్ఘశాంతాన్ని వాళ్ళు పరీక్షించారు. దేవుని దీర్ఘశాంతంతో వాళ్ళు ఆడుకున్నారు.
దేవుడిచ్చే శిక్ష ముందు తట్టుకోలేకపోయారు. కాబట్టి దేవుడు దీర్ఘశాంతంతో చూస్తున్నాడంటే ఆయన మనల్ని క్షమిస్తున్నాడని కాదు, ఆయన వైపు తిరుగుతామని, సరి చేసుకుంటామని ఆయన అవకాశం ఇస్తున్నాడు. మూడవది, తర్వాత సత్యం, అన్ని దేశాల మీద ఆయన సావరీన్. ఆయన ఇస్రాయేల్ దేశానికి మాత్రమే కాదు, జూడాకు మాత్రమే కాదు, ఈ సావరీన్ ఓవర్ ఎవ్రీ నేషన్. ఎవ్రీ నేషన్ ఈజ్ అకౌంటబుల్ టు గాడ్. మాకు స్పెషల్ రెవల్యూషన్ ప్రత్యక్షత లేదు, ప్రత్యేకమైన ప్రత్యక్షత దేవుని లేఖనం లేదు అని వాళ్ళు తప్పించుకోవడానికి లేదు. వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ మనస్సాక్షి మీద దేవుని యొక్క ధర్మశాస్త్రం రాయబడింది, దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. ఇంకా సత్యాలు ఉన్నాయి, మిగతాయి కూడా మనం చూడాలి. కాబట్టి ఈ సంగతులతో మనం క్లోజ్ చేసుకుందాం. Do not test, do not play games with God's long suffering. We should not play with God's long suffering forbearance. దేవుడు ఒప్పునిస్తున్నప్పుడు సరి చేసుకుని ఆయన వైపు తిరుగుదాం. ఎవరో ఒకళ్ళు ప్రార్థన చేస్తే మనం క్లోజ్ చేసుకుందాం. మన మధ్యలో రాజ్ కుమార్ అన్న ప్రార్థన